ఎందుకు మనిషి జ్ఞాపకాలు కాలంతో పాటు చెదిరిపోతాయో తెలుసా? మన బ్రెయిన్ కొత్త విషయాలకు ప్లేస్ ఇవ్వడానికి, పాత విషయాలను తుడిచిపెట్టేయడానికి డిజైన్ చేయబడింది. కాబట్టి మరచిపోవడం అనేది మన తప్పు కాదు, అది బ్రెయిన్ పనితీరులో ఒక భాగం. అసలు మన బ్రెయిన్ జ్ఞాపకాలను ఏ విధంగా స్టోర్ చేసుకుంటుంది? మన బ్రెయిన్ సూక్ష్మాతి సూక్ష్మమైన న్యూరాన్ అనే కణాలతో నిర్మితమై ఉంటుంది. దాదాపుగా 8600 కోట్ల న్యూరాన్స్ తో మన బ్రెయిన్ నిర్మించబడింది. మనం ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు ఈ న్యూరాన్స్ మధ్య కనెక్షన్స్ ఏర్పడతాయి. కనీసం ఒక న్యూరాన్ వేల కొలది న్యూరాన్స్ తో కనెక్షన్స్ తయారు చేసుకుంటుంది. ఆ విధంగా మన జ్ఞాపకాలు స్టోర్ అవుతాయి. మనం ఏదైనా జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు, ట్రై చేసినప్పుడు ఆ కనెక్షన్స్ రీకన్స్ట్రక్ట్ అవుతాయి. అందుకే మన జ్ఞాపకాలు చాలా డీటెయిల్డ్గా ఉండవు. కాలం గడిచే కొద్దీ ఈ కనెక్షన్స్ ఫేడ్ అవుతాయి. మనకు మోర్ ఇంపార్టెంట్ అయిన విషయానికి కొత్త ప్రయారిటీ మన బ్రెయిన్ ఇస్తుంది. కాలం గడిచిన కొద్దీ అన్ఇంపార్టెంట్ విషయానికి తక్కువ ప్రయారిటీ ఇస్తుంది. మనం తరచుగా గుర్తు తెచ్చుకోకపోయినా లేదా రీయూజ్ చేసుకోకపోయినా ఆ జ్ఞాపకం కాలంలో కరిగిపోతూ ఉంటుంది. మన బ్రెయిన్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ని తుడిచిపెట్టేస్తూ ఉంటుంది. అది ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్, అన్ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. మన బ్రెయిన్ ఎఫిషియెంట్ గా వర్క్ చేయాలి అంటే అన్ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని తుడిచిపెట్టేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కి స్పేస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ తో ఓవర్లోడ్ కాకుండా కాపాడుతూ ఉంటుంది. అంతేకాదు, మనల్ని కొత్త విషయాలు నేర్చుకోమని ప్రేరేపించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందుకే మనం ఏదైనా ఒక ఫోన్ నంబర్ గుర్తు పెట్టుకున్నాం అనుకోండి, అది కొన్నాళ్ళ వరకే గుర్తుంటుంది. ఆ తర్వాత అది ఫేడ్ అయిపోతుంది. అందుకే మనం దాన్ని తరచుగా జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండాలి లేదా యూజ్ చేస్తూనే ఉండాలి. మనం ఏదైనా ఒక జ్ఞాపకాన్ని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అదే ఫీల్డ్ లో కొత్త ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నప్పుడు పాత జ్ఞాపకం కొత్త ఇన్ఫర్మేషన్ రావడాన్ని వ్యతిరేకిస్తుంది. లేదా కొత్త ఇన్ఫర్మేషన్ పాత ఇన్ఫర్మేషన్ ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో వ్యతిరేకిస్తుంది. అందుకే మనిషికి నచ్చడం, నచ్చకపోవడం అనేది సాధ్యమవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తము అంటే ఇన్ఫర్మేషన్ స్టోరింగ్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ డిలీటింగ్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ ఫిల్టరింగ్ కావచ్చు, షార్ట్ టర్మ్ ఇన్ఫర్మేషన్ లాంగ్ టర్మ్ ఇన్ఫర్మేషన్ గా కన్వర్షన్ కావచ్చు. ఇవన్నీ కూడా జరిగేది నిద్రలోనే. కాబట్టి మనిషికి నిద్ర చాలా అవసరం. అందులో డీప్ స్లీప్ మరీ అవసరం. ఎవరికైతే నిద్ర సరిగా ఉండదో వాళ్ళ జ్ఞాపకాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. మనుషులు ఏజ్ పెరిగే కొద్దీ ఈ బ్రెయిన్ ఎఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది. ఈ న్యూరాన్స్ కొత్త కనెక్షన్స్ ఏర్పాటు చేసుకోవడంలో డిలే చేస్తాయి. మనిషి ఏజ్ పెరిగే కొద్దీ కూడా బ్రెయిన్ ఎఫిషియన్సీ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే న్యూరాన్స్ కొత్త కనెక్షన్స్ ఏర్పాటు చేసుకోవడంలో విఫలమవుతాయి. ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయడంలో డిలే చేస్తుంది బ్రెయిన్. అంతేకాదు, జ్ఞాపకాలను రిట్రీవ్ చేయడంలో కూడా డిలే అయిపోతూ ఉంటుంది. అందుకే ఓల్డ్ ఏజ్ పీపుల్ కి జ్ఞాపకాలు తగ్గిపోతూ ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే ఎక్కువ స్ట్రెస్ కు గురయ్యామనుకోండి, కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసోల్ పాత ఇన్ఫర్మేషన్ ని జ్ఞప్తికి తెచ్చుకునే ప్రాసెస్ ని మధ్యలో డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి మనం జ్ఞప్తికి తెచ్చుకోలేకపోతున్నామంటే స్ట్రెస్ హార్మోన్ కూడా ఒక కారణం. మనం ఏ విషయానికైనా సరే ఎక్కువ శ్రద్ధ చూపించడం లేదనుకోండి, మన బ్రెయిన్ ఆ ఇన్ఫర్మేషన్ అన్ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గా నోట్ చేసుకుంటుంది. వాటిని త్వరగా తుడిచిపెట్టేయడంలో ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. కాబట్టి మనకు ఇంట్రెస్ట్ లేని విషయాలు మనం త్వరగా మర్చిపోతూ ఉంటాం. ఈ విషయం మనం పేషెంట్స్ లో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. పేషెంట్స్ కి టాబ్లెట్స్ వేసుకోవడం ఇష్టం ఉండదు. కాబట్టి తరచుగా వాళ్ళు టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోతూ ఉంటారు. 10 రోజుల ముందు మీ ఇంట్లో ఏ కూర వండారో మీకు గుర్తుంటుందా? 10 సంవత్సరాల ముందు మీ ఫ్యామిలీతో కలిసి ఏదైనా ఒక మంచి టూర్ వేశారనుకోండి, అది గుర్తుందా? ఖచ్చితంగా 10 సంవత్సరాల ముందు మీ ఫ్యామిలీతో కలిపి వేసిన టూర్ మాత్రమే గుర్తుంటుంది. ఎందుకు అంటే మన మైండ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ని లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. మనం వీడియోని రికార్డ్ చేసి దాచిపెట్టామనుకోండి, లేదా ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని మైండ్ లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఏది మోర్ డీటెయిల్ గా ఉంటుంది? ఖచ్చితంగా వీడియో రికార్డే కదా. మరి మన జ్ఞాపకంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎందుకు అంత డీటెయిల్డ్ గా ఉండదు అంటే మన బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరాన్ కొన్ని వేల న్యూరాన్స్ తో కనెక్షన్ ఏర్పడుతుంది.
ప్రతి న్యూరాన్కి ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి కొంత పార్ట్ ఇస్తూ వెళ్తుంది. తిరిగి మనం ఏదైనా సరే జ్ఞాపకానికి తెచ్చుకోవడానికి ట్రై చేసినప్పుడు ఆ న్యూరాన్స్ తో కనెక్షన్స్ ఏర్పాటు చేసుకుందో ఆ న్యూరాన్స్ తో తిరిగి కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. సో అందుకోసమే మన ఇన్ఫర్మేషన్ అంత డీటెయిల్డ్ గా ఉండదు వీడియో రికార్డింగ్ తో కంపేర్ చేస్తే. మనం ఏదైనా ఒక విషయాన్ని మరచిపోతున్నాము అంటే అది మన తప్పు కాదు, అది బ్రెయిన్ పద్ధతిలో ఒక భాగం. మరపే లేకపోతే మనిషికి అంతకన్నా పెద్ద శాపం అనేది ఇంకొకటి ఉండదు. మనిషి బాధను మర్చిపోతున్నాడు, కొత్త విషయాలను తీసుకుంటున్నాడు, మూవ్ ఆన్ అవుతున్నాడు. దానికి కారణం మన మెదడు పనితీరే. మనం ఏదైనా ఒక విషయాన్ని మర్చిపోకుండా ఉండాలి అంటే తరచూ దాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండాలి. ఇదే సరైన మార్గం.